ఈరోజు మీ అందరికీ చికెన్ ర్యాప్ విత్ జీరో ఆయిల్ మైనస్ ఎలా చేయాలో చెప్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా మైనస్ ఎలా చేయాలి. ఇది చేయడం చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోండి. తర్వాత ఒక గార్లిక్ని పెప్పర్ని రెడీ చేసుకోండి. తర్వాత ఈ బాయిల్డ్ ఎగ్స్ని పెప్పర్ని గార్లిక్ని కొంచెం మిల్క్ వేసి అలానే కొంచెం లెమన్ వేసి మిక్సీ చేసేయండి. అంతే, అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి కొంచెం ఫ్రీజర్లో పెడితే కొంచెం థిక్నెస్ పెరుగుద్ది అనమాట. ఇంకా ర్యాప్ చికెన్ చేసుకోవడం అయితే ఇంకా ఈజీ. నా దగ్గర కొంచెం మిన్స్డ్ చికెన్ ఉంది, అది అలా ఫ్రిడ్జ్లో ఉండిపోతుందని తీసేసి కొంచెం ఉప్పు కారం మసాలా వేసి దాన్ని కొంచెం ఇలా చేశాను. తర్వాత నార్మల్గా ఆమ్లెట్ వేసుకుని దాని మీద చపాతీ వేసుకుంటే అది కూడా రెడీ. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీ మీద ఆ మైనస్ని ఆ చికెన్ని వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని ర్యాప్ చేసుకుంటే అంతే, ర్యాప్ రెడీ. మొత్తానికి ఈ జీరో ఆయిల్ మైనస్ నా రివ్యూ ఏంటంటే నిజంగా చాలా బాగుంది. నాకు అది తింటుంటే మైనస్ తింటున్న ఫీలింగ్ వచ్చింది. బయట నార్మల్గా చికెన్ ర్యాప్ కొనుక్కొని తింటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో టేస్ట్ అలాగే వచ్చింది. ఇది నేను యూట్యూబ్లో చూశాను, బాగుంది కదా, ఆయిల్ లేకుండా మైనస్ కదా అని చెప్పి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. ఏంట్రో వంటలు కూడా నేర్పించేస్తున్నావా? లేదురా బాబు, నేనే వంటల మాస్టర్ అయిపోలేదు. నాలా ఎవరైనా వెయిట్ లాస్ ట్రై చేస్తున్నారేమో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను అంతే. అది కాదు కానీ ఈ రోజుకి వారం అయినట్టుందిగా, ఏంటి స్టేటస్? దానికే నిన్న మొన్న కొంచెం అటు ఇటు అయినా 1 kg మాత్రం తగ్గాను. అయితే మొత్తానికి ఆపకుండా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. గుడ్ గుడ్, చూద్దాం ఇంకేం వారాలు. చూడు